ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు, వాక్యమే ఆ వాక్యము శరీరధారి అయి. యేసుక్రీస్తు వారు నెత్తి కొట్టుకుంటే చెప్పేది ఏంటంటే, నా శరీరము తినమంటే వాక్యము తినండి బాబు అని అర్థం. మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్, ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు. అందుకని యేసుక్రీస్తు వారితో నడవాలి అని అంటే ఆయన మాటలు డైరెక్ట్గా ఉండవు, అవన్నీ ఉపమానాలంకారంగా ఉంటాయి. కావాలని అట్లా చెబుతాడు, డైరెక్ట్గా చాలా తక్కువగా మాట్లాడతాడు. ఒక చోట అంటాడు, కత్తితో బ్రతుకువాడు కత్తితోనే చచ్చును. మనకు కత్తి ఏంటి, మనకు ఖడ్గం ఏంటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గమై ఉన్నది. ఆ యొక్క